మా హస్బెండ్ పెళ్ళైనప్పటి నుంచి కోరిక ఏంటంటే ఇంట్లో మైసూర్ బోండాలు చేయించుకొని తినాలని. బట్ నాకు పూర్తిగా మైదా పిండితో బోండాలు చేయాలంటే అస్సలు నచ్చేది కాదు. అది అన్‌హెల్తీ కదా! మైదా అంటే అస్సలు తినకూడదు కదా అని చెప్పేసి ఎప్పుడు ఇడ్లీ పిండిలో కొంచెం మైదా లైట్‌గా కలిపి రవ్వ బోండాల్లాగా చేసేదాన్ని. కానీ ఇది ఎప్పుడు ఒక్కసారన్నా చెయ్యి అని చెప్పి ఇప్పటికి 4 మంత్స్ నుంచి అడుగుతున్నాను మళ్ళీ. సరే అని చెప్పేసి ఒకసారి ట్రై చేసిన, ఫెయిల్ అయినాయి. ఇగో చూడండి, ఈ బోండాలు కొంచెం చూడడానికి కొంచెం పెద్ద సైజులో ఉన్నా కానీ ఆయిల్ అయితే ఫుల్ పీల్చినాయి ఈ ఈ పిండితో చేసినప్పుడు. అంటే క్వాంటిటీ పిండి లూజ్గా కలపడం వల్ల ఇక ఎంత ఆయిల్ పీల్చిందంటే అంత ఆయిల్ పీల్చుకున్నాయి. ఇట్లా కాదని చెప్పేసి ఒకసారి గోధుమ పిండితో ట్రై చేసిన, చెండాలంగా వచ్చినాయి. ఈ తర్వాత నెక్స్ట్ ఈరోజు మాత్రం కొంచెం సోడా ఉప్పు, పెరుగు, పూర్తిగా మైదా పిండితోటే చేసా. పర్లేదు. ఫస్ట్ వేసినప్పుడు మాత్రం పిండి గట్టిగా అయిపోయింది, బాగా గట్టిగా కలిపా. రాళ్ళలాగా వచ్చినాయి అసలుకి. అంటే చూడ్డానికి గట్టిగా కనిపిస్తున్నాయి, తినడానికి కూడా ఏమో అంత నచ్చలేదు. తర్వాత ఎండింగ్లో ఏం చేసా అంటే లాస్ట్ ఇంకొక పాయి ఉందనంగా బోండా కొంచెం పెరుగును సోడా ఉప్పు మళ్ళీ యాడ్ చేసిన సాఫ్ట్నెస్ కోసం. అంటే పిండి బాగా టైట్ అయిపోయింది, బోండాలేమో గట్టిగా వస్తున్నాయి. చూడండి, ఫస్ట్ టైం కలిపినప్పుడేమో పిండి గట్టిగా కలిపేసా. గట్టిగా కలపడం వల్ల ఇంకా అవి చాలా రాళ్ళలాగా వచ్చేసినాయి. ఆ తర్వాత కొంచెం పెరుగు, కొంచెం సోడా ఉప్పు మళ్ళీ యాడ్ చేసి వేస్తే చాలా స్మూత్గా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. పర్లేదు, 90% అయితే ఓకే అని చెప్పేసిండు మా హస్బెండ్. కానీ ఇది ఏమో మంత్లీ ఒక్కసారి కూడా తినడం అంత హెల్దీ కాదనేది నా ఒపీనియన్. బట్ ఓకే, ఇంకా బయట తినడం కంటే ఇంట్లో వేసుకొని తినడం బెటర్ కదా. ఎప్పుడైనా సరే ఇట్లా టైట్గా కలుపుకోవాలి పిండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడానికి పెరుగు సోడా ఉప్పు ఇన్స్టెంట్గా యాడ్ చేసుకుంటే సో ఇట్లా ఫ్లఫీగా మంచిగా వస్తాయి. సో ఇక్కడ ఒక ఆటోమేటిక్గా బోండాలు రొటేట్ అవుతున్నాయి. అంటే ఎక్కడైతే కాలాలో అక్కడ వాటంతట అవే రొటేట్ అవుతున్నాయి. భలే అనిపించింది చూస్తుంటే కూడా. లైఫ్ కూడా అంతే, ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. చిన్న టెక్నిక్ తెలిస్తే సక్సెస్ అనేది వచ్చేస్తుంది. కానీ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాం, కానీ టెక్నిక్స్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాం కదా. మెయిన్గా నా లైఫ్లో మాత్రం ఇదే జరుగుతుంది. ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటా కానీ ఆ టెక్నిక్ ఏంటో నా లైఫ్ సక్సెస్కి నాకే అర్థం కావట్లేదు. అది ఎప్పటికి తెలుసుకుంటానో తెలీదు. బోండాల విషయంలో మాత్రం ఆ టిప్ తెలిసిపోయింది. పిండి కన్సిస్టెన్సీలో పెరుగు యాడ్ చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి నాకు అర్థమైంది. ఇప్పుడున్న జనరేషన్లో హార్డ్ వర్క్ కంటే ఎక్కువ కూడా స్మార్ట్ వర్కే యూజ్ అవుతుంది. నిజంగా ఎంత కష్టపడే వాళ్ళకి అస్సలకి మంచి డేస్ రావు. ఎవరైతే స్మార్ట్గా ఆలోచిస్తారో, చిన్న చిన్న టెక్నిక్స్ వాడతారో వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఉంటుంది. అప్పుడప్పుడు హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ని కూడా కొంచెం టెస్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఫస్ట్ వాయికి లాస్ట్ వాయికి